ఒకటి అజీర్ణే భోజనం విషం. మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం చేయడం విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారాన్ని తీసుకోకూడదు. 2. అర్ధరోగహరి నిద్రాహ. సరైన నిద్ర మీ వ్యాధులను నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం 6 గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయటానికి నిద్ర సహాయం చేస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కాబట్టి మంచి నిద్ర సగం రోగాలను హరించివేస్తుంది. 3. ముద్గదాలి గదవ్యాలి. అన్ని రకాల పప్పు ధాన్యాలలో పచ్చపెసలు ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పు ధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 4. బాగ్నస్తి సందనకరో రాసో నాహ. అంటే వెల్లుల్లి విరిగిన ఎముకలతోటి కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి. 5. అతి సర్వత్రా వర్జయేత్. అధికంగా తినేది ఏదైనా అది మంచి రుచిని కలిగి ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా తినాలి. 6. నాస్తి మూలం అనౌషధం. శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు. 7. నా వైద్య ప్రభుయుయాష. ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. 8. చింతా వ్యాధి ప్రకాశయః. చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. 9. వ్యాయామాచ్చ శనైః. ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగంగా చేసే వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది. 10. అజవత్ చార్వణం కుర్యాత్. మీరు తినే ఆహారాన్ని మేకలాగా నమలండి. ఎప్పుడు ఆతృతతోటి ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది. 11. స్నానం డిప్రెషన్ని తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలను దూరం చేస్తుంది.